ఒక నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు భీమవరం వచ్చారు. భీమవరం వచ్చినప్పుడు జనసేన కార్యకర్తలు నాయకులతో అందరితో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నాకు గ్రంథి శ్రీనివాస్ అంటే ఎటువంటి ద్వేషము లేదు అని చెప్పాడు ఆయన. అంటే నేను చెప్పడం జరిగింది చాలా మీటింగ్లో, పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ బాగానే అభివృద్ధి చేస్తున్నాడు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు, అవినీతి లేకుండా ఇక్కడ పరిపాలన అందిస్తున్నాడు, ఎటువంటి రిమార్కు లేదు తన మీద అని చెప్పి ఒక్క మాటలో ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన మీద ద్వేషం లేదని చెప్పిన తర్వాత నేను అదే చెప్పాను. ఎందుకంటే గ్రంథి శ్రీనివాస్ ఉండాలి నియోజకవర్గాన్ని అన్నట్టుగా ఆయన వేరే నియోజకవర్గానికో లేకపోతే పార్లమెంటుకో పోటీ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ గ్రంథి శ్రీనివాసే కరెక్ట్ అన్నట్టుగా చెప్పడం జరిగింది. దీన్నే మనం అనేక మీటింగుల్లో ప్రజల్లో చెప్పినప్పుడు ఏం చేశారంటే, ఇక్కడ కొంతమంది నాయకులు జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ, సార్ మీరు ఇలా అన్నారు కదా, ఇలా అన్నారంటే ఆయన ఎలా మాట్లాడుతున్నాడో దీనివల్ల మన పార్టీ మైనస్ అయిపోతుంది, కాబట్టి మీరు గట్టిగా తిట్టాలి అంటే తర్వాత మళ్ళీ ఎక్కడో అమరావతిలోనో ఎక్కడో మరి హైదరాబాద్లోనో మీటింగ్ జరిగినప్పుడు ఇంక గ్రంథి శ్రీనివాస్ రౌడీ గోండా అని ఇక్కడి నుంచి తవరేయాలా ఇవి అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. నిజంగా అయితే పవన్ కళ్యాణ్ గారి మనసులో సదభిప్రాయం ఉంది, కానీ స్థానికంగా ఉన్న నాయకులు వెళ్ళి చెప్పి లేకపోతే మాకు భవిష్యత్తు ఉండదు, మీరు కూడా ఆయన్ని నాకు అతని మీద ద్వేషం లేదని చెప్పడానికి దానికి కూడా వల్ల జనసేనకు సంబంధించిన చాలామంది మరి వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఆయనతోటి కావాలని చెప్పి లోకల్ నాయకులు తిట్టించింది. ఇది గ్రహించారు చాలామంది. గ్రహించిన తర్వాత నన్ను తిట్టడం కూడా, పవన్ కళ్యాణ్ గారితో నన్ను తిట్టించడం కూడా నచ్చక, ఏమైనా సరే గ్రంథిని మనకు అభిమానమైన వ్యక్తి అతన్ని గెలిపించుకోవాలని చెప్పి చాలా కసిగా అందరూ కూడా ఇవాళ ముందుకు రావడం జరుగుతుంది. నేను కూడా చెప్పడం జరిగింది, గతంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలో అందులో భీమవరానికి నియోజకవర్గంలో పోటీ చేసి భీమవరం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతున్నాడంటే కనుక భీమవరం మంచి ప్రయోజనం జరుగుద్దని యువత కాబట్టి అలా ఆలోచించి చేశారు. ఇప్పుడు ఆయన ఇక్కడ పోటీ చేయడం లేదు, పైగా తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత నన్ను అభిమానించేది అంటే ఎవరిని అభిమానిస్తారంటే నన్నే అభిమానిస్తారు ఎక్కువ అందరూ. అందుకు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నాకు బలాన్ని చేకూర్చాలని చెప్పి నన్ను గెలిపించాలని చెప్పి వచ్చిన సోదరులందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, నిజంగా వాళ్ళకి ఎప్పుడు ఏది వచ్చినా సరే నేను అందరికీ ఎలాగ అందుబాటులో ఉంటున్నానో అంతకన్నా ఎక్కువగా అందుబాటులో ఉండి నేను ఏది వచ్చినా వాళ్ళకి అండగా ఉంటానని చెప్పి, పార్టీ కూడా అండగా ఉంటుందని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలియజేసుకుంటూ, మళ్ళీ మేమందరం కూడా ఇప్పుడు రేపు పొద్దున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.